వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడు జోగి రాజు తన బలహీనతను ఒప్పుకున్నాడు. తాను సంసారం చేయడానికి పనికి రాను అంటూ అంగీకరించాడు. జోగి రాజు కాపురం చేయలేడని, తన బలహీనతను దాచిపెట్టడానికి కుటుంబమంతా కలిసి తనను వేధిస్తున్నారని అతడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో జోగి రాజు అసలు నిజాన్ని బయటకు చెప్పాడు. 2 కుటుంబాల పెద్దల మధ్య జరిగిన పంచాయతీలో జోగి రాజు తన గురించి నిజాన్ని బహిరంగంగా చెప్పుకొచ్చాడు. పరిస్థితులు చెప్పాను. నేనేమి పెళ్లి చేసుకుని విధానం చేసుకున్నాను. నాకున్న ఇంట్లో పరిస్థితుల వల్ల ఇంట్లో ఏదో సంతోషపడదామని సరే నేను కట్టలేకపోతున్నా, అది వేరే విషయం. ఇప్పుడు నేను వాళ్ళు ఏం అనుకున్నా, వాళ్ళు ఇప్పుడు ఏడ్చినా ఏం చేసినా ఏమి చేయడానికి ఏం లేదు. ఇప్పుడైతే అప్పుడు ఉన్న పరిస్థితుల్లో అందరి మాటలు అందరి అంటే ఆ వాతావరణానికి నేను ఆ ప్రెజర్ ఫీల్ అయ్యి నేను ఈ పెళ్లికి ఒప్పుకున్నా. నేను మంచిగా ఉందామని చేసుకున్న తర్వాత మంచిగా ఉంటానేమో, మెంటల్గా ఫిజికల్గా అన్ని బాగుంటాయేమో అనుకున్నా. ఫిజికల్గా నా వల్ల అంటే మనం అందరికీ చెప్తున్నాను కదా, నేను ఇదే అనుకుంది. ఫిజికల్గా కూడా ఏం చేయలేకపోయాను కాబట్టి ఇంకా మేఘనతో రాజు గొడవపడి ఆడియో వైరల్ అవుతుంది. ఎవరి ఇంట్లో వాళ్లు ఉందామని, విడాకులు మాత్రం ఇవ్వనంటూ రాజు బెదిరించాడు. తనకు టార్చర్ అని నువ్వు ఎవరంటూ మేఘనను ఫోన్లో రాజు వేధించాడు. హలో, వినిపిస్తుంది. హలో మేఘన, ఇప్పుడు నీ వల్ల నాకు ఇంట్లో మనశ్శాంతి ఉన్నట్ల. ఇదిగో నీకు ఆల్రెడీ క్లియర్ గా చెప్పి పంపించా మొత్తం. అర్థమైందా? నీ జీవితం నువ్వు చూసుకో, మీ ఇంట్లో నువ్వు బతుకు, నేను నా ఇంట్లో బతుకుతా. అర్థమవుతుందా? ఇప్పుడు ఇప్పుడు నా ఇంట్లో టార్చర్ పెడుతున్నారు. నువ్వు వచ్చినా నాకు ఇంకా టార్చర్ ఎక్కువ అవుతుంది. మీ ఇంట్లో కాముగా నువ్వు మూసుకొని బతుకు. నువ్వు ఏం చేసుకుంటావు చేసుకో, నాకు విడాకులు వద్దు, ఏమొద్దు. మీ ఇంట్లో బతుకు. నీకు అనేది ఒక ఇల్లు ఉంది, నీకు అమ్మ బాబు ఉన్నారు, అందరూ ఉన్నారు. అక్కడ ఉండు, నా జీవితం నేను చూసుకుంటా. అర్థమైందా? ఇక్కడికి వచ్చినా నీకేం, నేను వెళ్ళిపోతా. ఇప్పుడు నేను ఇంట్లో ఉన్నాను. ఇక్కడికి వస్తే కనుక అసలు ఏమైందని నువ్వు రాకు, నువ్వు నీ ఇంట్లో ఉండు. నువ్వు ఇంట్లో ఉండవమ్మా. ఎవరు నువ్వు? నువ్వు పెళ్లి చేసుకోలేదా? ఊరికే వచ్చాను నేనేమన్నా? ఊరికే వచ్చాను నేనేమన్నా? ఊరికే వచ్చాను. ఇప్పుడు ఎవరేమన్నారు నిన్ను? ఏంటి ఇంట్లో నన్ను రోజు టార్చర్? ఇది నీకే అంత టార్చర్ ఉంటే నాకెట్లా ఉండాలి? ఏం కావాలో అసలు ఏమైంది? ఎందుకు అరుస్తున్నావు అట్లా? ఇప్పుడు ఎవరేమన్నారు నిన్ను? నేనైతే నేను ఫోన్ చేయట్లేదు, నేను డిస్టర్బ్ చేయట్లేదు. ఇంట్లో ఉండు, ఇక్కడ ఉండకు. ఇది నీ ఇల్లు కాదు, నీకు సంబంధం లేదు. తమ మధ్య ఎమోషనల్ కనెక్షన్ తప్ప ఫిజికల్ కనెక్షన్ లేదని మేఘన తెలియజేసింది. కేవలం మాటల బంధమే ఉందని, అది కూడా కేవలం 20 రోజులు మాత్రమేనని తెలిపింది. హార్డ్లీ 4-5 టైమ్స్ అంటే నేను ఎట్లా నమ్ముతాను? ఎందుకు అని అంటే సెక్షువల్లీ వాడు కూడా అంత స్పీడ్ గా ఉన్నాడు. ఎమోషనల్ వాడు కూడా ఎమోషనల్ ట్రాక్ కోసం అంటే అవుట్లెట్ ఎమోషనల్లీ ఈస్ కనెక్టెడ్, బట్ అది అంటే చెప్పమ్మా, తను మెచ్యూర్ లేదు కదా, అంత ఈజీగా సాటిస్ఫై చేయడం కష్టం అతను. నిజం చెప్తున్నా, అంత ఈజీగా సాటిస్ఫై. అందుకే నాకు అతనితో ఎమోషనల్ బాండింగ్, నాట్ ఫిజికల్ బాండింగ్. ఎవరిని ఏ ఒట్టు పెట్టి చెప్పు అంటే చెప్తాను నేను. నాకు అతనితో ఎమోషనల్ బాండింగ్ ఇప్పటి వరకు. దెర్ ఇస్ నో సెక్షువల్ బాండ్. అంటే సెక్షువల్లీ హీ కుడెంట్ అంటే ఎందుకు? ఆమె గురించి అలా చెప్పాలి కదా. వై హీ కుడెంట్? తెలుసు
తెలుసుకోవాల్సిన బాధ్యత నాకు ఉంది. పర్ఫార్మెన్స్ అనేది అంత యాక్టివ్ ఉండదు. అందుకే వద్దనుకున్నా. నేనా ఏమైనా మనకి జాగ్రత్తగా మరి ఏ జరిగినా వాళ్ళకి జోగి రమేష్ గారి కోడల్ని మేఘనాథ్ తల్లిదండ్రులు మీరు అందరు కృష్ణ అందరిని విజయలక్ష్మి గారు వాళ్ళ ఇంటి దగ్గర తోలిపోయానికి వచ్చిన తోలిపోతుంది. ఇప్పుడు మంచి జాగ్రత్త చూసుకో. బయట మళ్ళీ మీరు వచ్చే సమస్య పరిష్కారం అయ్యేంత వరకు దాన్ని చిన్న గీత పడ్డం వాళ్ళదే బాధ్యత. ఎప్పటి వరకు అంటే అనేది నేను చెప్తా. ఎప్పటి వరకు నేను వచ్చింది ఎందుకు అందరి ముందు తెలిసేటట్టు పెళ్లి చేసిన వాళ్ళ పంపించేసాడు కదా. నా తప్పేం లేకుండా నేను నా మీద బ్లేమ్ వేసుకోను. అర్థమైందా? నా తప్పేం లేకుండా నేను బ్లేమ్ వేసుకోను. పెళ్లి చేసి 2 రాష్ట్రాలకు తెలిసేటట్టు పెళ్లి చేసి 20 రోజుల్లో పంపించారు. 20 రోజుల్లో పంపించారు. దేని గురించి వచ్చినా అంటే ఎంతమంది ముందైతే పెళ్లి చేసిరో అంతమంది ముందుగా తెలిసేటట్టు ఆ అమ్మాయి తప్పేం లేదు, మా తప్పు వల్లనే మేము వద్దనుకుంటున్నాం అని చేసిన రోజు నాకు న్యాయం జరిగినట్టు నా విషయంలో. జోగి రమేష్ పెద్ద కుమారుడు రాజీవ్కు ఏడాది కిందట కోదాడకు చెందిన మేఘనతో వివాహమైంది. కుటుంబంలో విభేదాలు రావడంతో ఆమె కొన్నాళ్లుగా వేరుగా ఉంటున్నారు. ఇరువైపుల పెద్దల సమక్షంలో రాజీ ప్రయత్నాలు జరిగినా ఫలించలేదు. దీంతో మేఘన ఇటీవల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఏడాది నుంచి జోగి రమేష్ కుటుంబం సభ్యులంతా తనను ఎంతో మానసిక వేదనకు గురిచేస్తున్నారని, ఇంట్లో పై అంతస్తులోని గదిలో ఒంటరిగా బంధించేవారు అని కంప్లైంట్ ఇచ్చింది. వాళ్ళ రాజకీయం కోసం చేసి వదిలిపెడతామన్న ఉద్దేశంతోనే చేస్తుంది. తెలిసి వీళ్ళు సంపుతారో ఏం చేస్తారో ఏమైనా కానీ సహకరించలేడా? నేను సహకరించలే. ఇక్కడ ఇబ్బంది పడుతున్నాను నేను. ఏం నచ్చుతాను ఆయన అదే నువ్వు తిండిలే కంటే సాధారణ ఆయన నాకు భార్య కూడా కోరుకుంటున్నాడు. పుణ్యానికి పైకి వచ్చినట్టు ఎంతో మంది నువ్వు నేను తెలుసుకున్నాను. అన్న అందరం వాళ్ళు ఇట్లాంటి ఎన్ని పాపల వల్ల ఆ రోగం వచ్చింది. ఇంకేం వస్తుంది? పాప స్వామి ఎందుకు సాధించాను అలాంటి ఇక్కడ ఎన్ని సార్లు పాపం ఆయన నా లైఫ్ లో నేను హ్యాపీగా ఉండేదాన్ని. సంవత్సరం నుంచి ఇంటికి వచ్చి పిల్లలని తీసుకొచ్చి నా పిల్లలకి పబ్లిసిటీ చేసి గొంతు కోసం అక్కడ కూర్చోబెట్టి ఇప్పుడు డబ్బుల కోసం మాట్లాడుతున్నారు. డబ్బుల కోసమా లేకపోతే ఇంకా తిండి పెడతా ఊకనే అందరు ఇంట్లో పని మనిషి పెట్టినట్టు ఎంతమంది ఇంట్లో అందరూ ఉంటారు, నువ్వు ఉంటావంటే మరి అందరూ ఉండేటట్టే చేసింది పెళ్లి. తనని ఎవరితో కలవనిచ్చేవారు కాదని, అడుగడుగునా అవమానించేవారని మేఘన వాపోయింది. ఇదేంటని అడిగితే అందరూ కలిసి తనపై దాడి చేసి కొట్టేవారని, తన భర్త రాజు ఎప్పుడూ కోపంగా ఉంటూ ఏదైనా అడిగితే కోపడుతూ కొట్టేవాడని వాపోయింది. అందరూ కలిసి తనను చంపేందుకు ప్రయత్నించారని మేఘన ఫిర్యాదులో చెప్పింది. జోగి రమేష్ కుటుంబంపై హత్యాయత్నం, గృహహింస కేసు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కానీ నీకు దెబ్బలయ్యింది. నీ నెప్పి మా నెప్పి రాదు, గుర్తుపెట్టుకో. నీ అనుకుంటా పుణ్యానికి వచ్చినా కాబట్టి నీవే జరిగిన కానీ నీకు దెబ్బలయ్యింది. నీ నెప్పి మా నెప్పి